గొలగమూడి వెంకటేశ్వర ఆశ్రమం మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ఈవోగా పనిచేసే బాలసుబ్రహ్మణ్యం అనే ఒక పెద్ద ఆయన టీటీడీలో పనిచేసినప్పుడు రూపాయి తీసుకోకుండా పనిచేశారని చెప్పి శాలరీ తీసుకోకుండా భగవంతుడి కోసం పనిచేశారని ఆ రోజు ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు ఆయన గురించి. ఆయన టాటా కంపెనీలో పనిచేస్తుంటే హైకోర్టు జడ్జి నీలాంటి వాడు గొలగముడి ఆశ్రమాన్ని చక్కదిద్దాలని చెప్పి ఆయన యొక్క విజ్ఞప్తి ఒత్తిడి మేరకు నెల్లూరులో బాధ్యతలు చేపట్టారు. బాలసుబ్రహ్మణ్యం ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పురాతన కాలంలో పురాణాలలో ఆశ్రమం అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. ఆధ్యాత్మిక భావన ఉంది, విద్య ఉంది, వైద్యం ఉంది. అక్కడ ప్రత్యేకించి వసతి గృహాలు ఉన్నాయి, విద్యార్థికి వసతి గృహాలు ఉన్నాయి. ప్రత్యేకంగా యావత్ ప్రజానికం గుర్తుపెట్టుకునే అంశం కాళ్లు లేని వారికి జైపూర్ లెగ్గులు వారం రోజుల లోపల తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు. ఇటువంటి కేంద్రం గతంలో కేవలం 300 మందికి మాత్రం అన్నదానం చేసేవాళ్లు. ఈ రోజు సంవత్సరానికి 10 లక్షల పైన అన్నదానాన్ని స్వీకరిస్తున్నారంటే భారీ ఎత్తున అభివృద్ది చేశారని మనం మర్చిపోవచ్చు. ఆయన ఏదో అవినీతి ఆరోపణలు చేశారంటున్నారు. అసలు అతను గొలగముడి ఆశ్రయంలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా కనీసం జీతం తీసుకోకుండా పనిచేస్తున్న అంశాన్ని యావత్ ప్రజానికము ప్రభుత్వం గుర్తించాలి. ఆయన మీద ఆరోపణలు చేసిన కేసులు పెట్టిన జిల్లా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గొలగముడి ఆశ్రమ ఈవో బాలసుబ్రహ్మణ్యానికి అండగా నిలబడి ఆశ్రమం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.